నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశ 13వ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 785 ఓట్లకు గాను 771 ఓట్లు పోలయ్యాయి. వెంకయ్యనాయుడుకి 516, గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు లభించాయి. ప్రత్యర్థి గోపాలకృష్ణ గాంధీపై వెంకయ్యనాయుడు 272 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి అదే సభకు చైర్మన్గా వ్యవహరించే అరుదైన అవకాశం ఒక్క వెంకయ్యనాయుడికే దక్కింది. విద్యార్థి దశ నుంచి జాతీయ నేతగా అంచెలంచెలుగా వెంకయ్యనాయుడు ఎదిగారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిజాయితీ, దీక్షా దక్షత, అన్ని పక్షాలతో సత్సంబంధాలు కలిగిన వెంకయ్య అజాత శత్రువుగా, రాజకీయ యోధుడిగా ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఏ మేరకు క్రియాశీలకంగా వ్యవహరించాలి, ఈ అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రావుల సుధిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు; జూపుడి ప్రభాకర్ రావు గారు, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి; చలసాని నరేంద్ర గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ అంశాల విశ్లేషకులు; ప్రసాద్ కానుమలి గారు, సామాజిక అంశాల విశ్లేషకులు. శ్రీధరెడ్డి గారు, ఉపరాష్ట్రపతిగా తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు ఘన విజయాన్ని సాధించారు. మరి వెంకయ్యనాయుడు సాధించినటువంటి విజయాన్ని ఏ విధంగా సమగ్రంగా విశ్లేషణ చేసుకోవాలి? ఇదొక అద్భుతమైనటువంటి విజయము. భారతదేశం ఆశాంతం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త చాలా గర్వంగా, సంతోషంగా ఉప్పొంగిపోయినటువంటి క్షణాలుగా దీన్ని మనం అనుకోవచ్చు. ఒక అపూర్వమైనటువంటి విజయము. దీన్ని మనం తెలుగు వారందరికీ కూడా దక్కినటువంటి గౌరవంగా భావించాల్సినటువంటి ఒక సమయం. ప్రజా జీవితంలో దశాబ్దాల తరబడి ప్రతి క్షణం కూడా భారతదేశం అభివృద్ధి కోసము ఇటు ప్రతిపక్షంలో ఉన్న, అటు అధికార పక్షంలో ఉన్న అనుక్షణం కృషి చేసినటువంటి ఒక మహానుభావుడికి దక్కినటువంటి ఒక గౌరవంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జాతీయవాద స్ఫూర్తిని అణువణువున నింపుకొని దేశ సమగ్రత కోసము, తర్వాత హితం కోసము ప్రతి క్షణం తప్పించి ఆ దిశగా దేశం నలుమూలల ఆ యొక్క స్ఫూర్తిని నింపడానికి కృషి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి దక్కినటువంటి విజయంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణతోటి దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్నా కానీ ఆ యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా జీవితం మొత్తం కృషి చేసి భాజపాని వాళ్ళ ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళినటువంటి ఒక వ్యక్తికి, ఒక మహా వ్యక్తికి దక్కినటువంటి గుర్తింపుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, విద్యార్థి దశ నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఉంటూ భారతీయ జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ వరకు కూడా సాధారణ కార్యకర్తగా అనేక పదవుల్లో ఉంటూ శాసనసభ్యునిగా, అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ సంప్రదాయాలను పాటించేటటువంటి ఎగువ సభ సభ్యుడిగా, అనేక శాఖల మంత్రిగా, అటు భారతదేశ రాజకీయాల్లో, ప్రజా జీవితంలో, ప్రభుత్వాల్లో దిగ్గజాలైనటువంటి అద్వానీ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, ఆ తర్వాత మోడీ గారు కావచ్చు, వారందరితో కలిసి ఆయా క్యాబినెట్లలో అత్యంత సమర్థమైనటువంటి నాయకుడిగా, అది గ్రామీణాభివృద్ధి శాఖ అయి ఉండొచ్చు, పట్టణాభివృద్ధి శాఖ అయి ఉండొచ్చు, సమాచార ప్రసార శాఖ మంత్రి అయి ఉండొచ్చు, లేకపోతే పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి అయి ఉండొచ్చు. ఏ పాత్ర ఉన్నా, ఏ బాధ్యత ఉన్నా ఎటువంటి పరిస్థితినైనా ఆకలింపు చేసుకుని పార్టీ యొక్క, ప్రభుత్వం యొక్క మంచి కోసము అనుక్షణం దేశం యొక్క అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తిగా వారికి గుర్తింపు ఉంది. అజాత శత్రువు అని ఓటింగ్ సరళి మీరు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది దక్కబోయే విజయమే అని మనందరికీ కూడా తెలుసు. ప్రీ కంక్లూడెడ్. అందరికీ తెలుసు వెంకయ్యనాయుడు గారు ఎప్పుడైతే వారు నామినేషన్ వేశారో, లేకపోతే వారి యొక్క క్యాండిడేచర్ డిక్లేర్ చేశారో వారు గెలుస్తారని తెలుసు, అందరికీ కూడా తెలుసు. కానీ జరిగినటువంటి ఓటింగ్ చూస్తే ఇది ఖచ్చితంగా వారి యొక్క పర్సనాలిటీని మరొకసారి పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరొకసారి యాక్సెప్ట్ చేసి ఇచ్చినటువంటి ఒక విషయంగా మనం చూస్తాం. ఎందుకంటే పదవులు చాలామందిని, కొంతమంది పదవుల కోసం వెంపర్లాడతారు, కానీ కొంతమంది నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. వారికి పదవులే వెతుక్కుంటూ వస్తాయని చెప్పేసి ఈ యొక్క వెంకయ్యనాయుడు గారి ఉదంతం మనకు చూపిస్తుంది. ఉపరాష్ట్ర పదవికి మరింత వెన్నదిచ్చే విధంగా తెలుగు వారందరం కూడా, దక్షిణాది వారందరం కూడా, మొత్తం భారతీయులందరూ కూడా ఇటువంటి ఉపరాష్ట్రపతి ఉండాలి, లేకపోతే వీరు ఇంకింత ఉన్న స్థానాలకు పోవాలని గర్వించేటటువంటి పద్ధతిలో వారి యొక్క వ్యవహార శైలి ఉంటుందని చెప్పేసి మనందరం కూడా భావించవచ్చు. ప్రభాకర్ రావు గారు, వెంకయ్యనాయుడు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత రాష్ట్ర నేతగా, జాతీయ నేతగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, ఉపరాష్ట్రపతిగా, ఇలా ఆయన సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఎంతో విశేషమైంది. మరి ఈ పరిస్థితుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయ జీవితాన్ని ఏ విధంగా క్షుణ్ణంగా చూడాలి? దాదాపు 516 ఓట్లతో గెలిచినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ
ఆర్ అదర్ అప్ టు పంచాయత్స్. భారత రాజ్యాంగ వ్యవస్థలో ప్రోటోకాల్లో నంబర్ 2గా ఉండే వ్యక్తిగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి. సో వెంకయ్యనాయుడు గారు ఈరోజు రాజ్యసభ చైర్మన్గా రావటం, ఇందాక అన్న చెప్పినట్టుగా తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం, విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ తోటి ఉండటం, లేకపోతే గ్రామీణ ప్రాంతం నుంచి రావటం, లేకపోతే తెలుగుని ప్రాసగా అవలేలగా మాట్లాడే కెపాసిటీస్ ఉండటం, తెలుగుతో పాటు ఆయన బీజేపీలో నార్త్ ఇండియాకి రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు ఆ హిందీని ఆయన తనదైన శైలిలో, అది నిజంగా నార్త్ ఇండియన్ హిందీ అర్థమయ్యేది కాదు, లేకపోతే హైదరాబాద్ హిందీ అర్థమయ్యేది కాదు, బట్ హిందీని కూడా చాలా స్పష్టంగా నేర్చుకొని మాట్లాడిన నేపథ్యం. ఏ అంశాన్నైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి తనదైన శైలిలో ప్రజెంటేషన్ చేసే ఒక వ్యక్తిగా వెంకయ్యనాయుడు గారికి, నేను ముందుగా చెప్పినట్టుగా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక గ్రేట్ పార్లమెంటేరియన్గా ఆయనకు ఒక మంచి పేరు ఉంది. 78లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన స్వరం వినిపించిన విధానం కానీ, లేకపోతే విద్యార్థి నాయకుడిగా అంతకుముందు, లేకపోతే జయేంద్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళిన విధానం కానీ, లేకపోతే తను ఏ కుటుంబం నుంచి వచ్చాడో, ఏ పేదరికం నుంచి వచ్చాడో, ఏ ప్రాంతం నుంచి వచ్చాడో దాని మూలాలు మర్చిపోకుండా ఉండటం కానీ, తను నమ్మినటువంటి రాజకీయ పార్టీని చివరిదాకా కొనసాగించే మార్గంలో, మొన్న ఒక సందేశంలో ఎక్కడో ఒక బహిరంగ సభలో తను మాట్లాడుతూ నన్ను కావాలని నన్ను నా తల్లిని వేరు చేసినట్టుగా కనపడింది, అంటే పార్టీకి నన్ను దూరం చేసినట్టుగా, ఇప్పటికీ నేను పార్టీతోనే ఉన్నట్టుగా భావిస్తున్నాను అంటే నౌ హీజ్ ఎ మోర్ న్యూట్రల్ మ్యాన్. సో అంత అనుబంధాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు 516 ఓట్లు మామూలుగా అయితే ఆయనకి రావడానికి వీల్లేదు. ఉన్నటువంటి ఆ లోక్సభలో 545, రాజ్యసభలో 245, రెండు పుట్టుగిదారు 790 ఈ సంఖ్య. సో పోలైనవి చూసినప్పుడు 771లో ఈయనకి 516 రావటం జరిగింది. ఈయన అపోజిషన్గా ఉన్నటువంటి గాంధీ గారికి మామూలుగా ఉన్న సంఖ్య కన్నా 276 కన్నా కొన్ని తగ్గి, అంటే ఇటు నుంచే 20 పార్టీలకు కలిపి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ 276 మొత్తం పార్లమెంటు పుట్టుగదర్, రాజ్యసభ, లోక్సభ. అంటే వెంకయ్యనాయుడు గారిని పార్టీ కన్నా ప్రత్యేకంగా అభిమానించే రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉన్నారనేది దీని ద్వారా తెలియజేస్తుంది. అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, లేకపోతే ఒక సభాపతికి, లేకపోతే వైస్ ప్రెసిడెంట్గా, ఏమో సర్వేపల్లి రాధాకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్గా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్లో ఉన్నప్పుడు మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్ నుంచి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఈయన కూడా మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ అవుతాడేమో తెలియదు మనకి. సో ఈ టైంలో మనం దాన్ని ఇమాజిన్ చేయలేం. కానీ అంత అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి నాయకులకి, అంటే ఈ రిప్రజెంటేటివ్స్ మధ్య కొనసాగించడం అనేది వెంకయ్యనాయుడికి మాత్రమే ఇది తూగింది అన్న విధానంలో కనపడుతుంది. బీజేపీ ఈరోజు ఒక న్యూట్రల్ క్యాండిడేట్గా ఆయన తయారు చేసి పెట్టిన నేపథ్యంలో అపోజిషన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే తృణమూలు, లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కలిపిన 20 పార్టీలకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కూడా నీరుగారి కొంతమంది వెంకయ్యనాయుడు గారి వైపే ఆయనకు ఓటేసినట్టు కూడా కనపడుతుంది. అంటే క్రాస్ ఓటింగ్ లేదు కాబట్టి చేయడం జరిగింది. సో దీన్ని చూసి రెండో అంశంగా నేను చెప్పేది ఏంటంటే, అసలు భారత రాజకీయ పార్లమెంటేరియన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు వెంకయ్యనాయుడులో స్పష్టంగా కనపడ్డాయి. సో ఇది ప్రతి వ్యక్తికి అవసరం అవుతుంది. ఈ ఎన్నిక ఆయన గెలుస్తాడని అందరికీ తెలుసు. ఇది నల్లేరు మీద నడకే, ఆయన దాదాపు 500 ఓట్లతోటి గెలుస్తాడు ఈజీగా అనేది బీజేపీ ఎస్టిమేషను. నౌ హీ హాజ్ బిన్ ప్రూవ్డ్ ఈజ్ ఎ గ్రేట్ పార్లమెంటేరియన్. సో ఇప్పుడు సభని నడిపే ఒక అద్భుతమైనటువంటి కెపాసిటీ కలిగిన నాయకుడిగా, రెండవది ప్రోటోకాల్లో సెకండ్ వ్యక్తిగా వెంకయ్యనాయుడు గారు రావటం ఈ రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళకి ఇది గర్వకారణంగా మనం భావించాలి. నరేంద్ర గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి తర్వాత అత్యున్నతమైన గౌరవాన్ని వెంకయ్యనాయుడు దక్కించుకోబోతున్నారు. ఆయన ఈ నెల 11వ తేదీన ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి పదవి ఔన్నత్యాన్ని వెంకయ్యనాయుడు ఏ విధంగా కాపాడతారు? వాళ్ళిద్దరూ కూడా ఉపరాష్ట్రపతి అయిన టైంలో జాతీయ స్థాయిలో పేరున్న వాళ్ళు కానీ, రాధాకృష్ణ గారు మంచి తత్వవేత్త, విద్యావేత్త, ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఇప్పుడు లేరు ఆయన. అలాగే వివి గిరి గారు కూడా ఆయన పెద్ద కార్మిక నాయకుడు, జాతీయ స్థాయిలో ఉన్నాడు తప్ప మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల మధ్య ఇక్కడ రాజకీయాల్లో కానీ సాంస్కృతికంగా కానీ వీళ్ళెవరు పనిచేసిన వాళ్ళు కాదు వాళ్ళు ఇక్కడ. కానీ వెంకయ్యనాయుడు గారు సుదీర్ఘ అనుభవం ఉంది తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ప్రజల్లో వివిధ హోదాల్లో పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఈయనకి చాలా భిన్నమైనటువంటి నేపథ్యం చూస్తున్నారు. మొట్టమొదటిసారిగా అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ఇతర వ్యక్తి, రెండో వ్యక్తి అయిన మొట్టమొదటిసారిగా బైరాంగ్ షెకావత్ ఎన్నికయ్యారు. ఆయన అందరికన్నా కూడా చాలా బాగా పనిచేసినట్టు అందరి చేత కూడా ఆయన షెకావత్ ఉన్నప్పుడు ఒక పార్టీ వాళ్ళు కూడా ఒక సభ్యుడు కూడా ఆయన మీద ఎలాంటి విమర్శ చేయలేదు.
ఉన్నారు. ఆ తర్వాత ఈయన ఎన్నికయ్యారు. ఇంకొకటి ఈయన ఎన్నిక కావడానికి మరొక పరిణామం ఏంటంటే ఇంతవరకు ఇప్పుడు కూడా ఏ పార్టీ కేంద్ర అధికారిని కూడా కాంగ్రెస్ రాజ్యసభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఉంటూ వచ్చింది. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ తండ్రి ఒక సీట్ ఎక్కువగా బీజేపీ 2-3 రోజుల క్రితమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాజ్యసభలో ఆవిర్భవించింది. కాంగ్రెస్ ఇతర పక్షం అందులో ఆ విధంగా రాజ్యసభలో పెద్ద పక్షంగా ఉండటం మొదటిసారిగా వచ్చింది. కాబట్టి దేశంలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అన్నీ కూడా ఈయనకి ఒక విధంగా కలిసి వస్తాయి. మరి ఈ ఎన్నిక చాలా రాష్ట్రపతి ఎన్నిక కానీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కానీ చాలా హోందాగా జరిగినాయి. పోటీ చేసిన వాళ్ళ అభ్యర్థులు అందరూ కూడా చాలా హోందాగా వ్యవహరించారు, విషయాల మీద మాట్లాడారు, పెద్ద ప్రచారం కూడా చేసుకోలేదు. కాబట్టి ఎక్కడ కూడా ఆవేశాలు కానీ ఘర్షణలు కానీ ఒకరినొకరు నిందించుకుని కానీ మామూలుగా రాజకీయాలు చూసి జరగలేదు. ఓట్లు ఇద్దరు కూడా మొట్టమొదటిగా బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో కొంత అనుమానం ఉన్నా కూడా మెజార్టీ ఉండాలి, దానికోసం ఎంతో తాపత్రయపడాల్సి వచ్చింది. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ ఎవరంటే ఇవ్వాలి ఎన్నికైతే మొదటి కానీ అలాంటి పరిస్థితి ఉంది. 4 ఓట్లు ఇటు వచ్చినా కూడా ఇచ్చారు. అయితే ఈయన క్రియాశీలక రాజకీయంగా ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో దాదాపు 4 శతాబ్దాలు పనిచేసిన వ్యక్తి రాజ్యసభ వైస్ చైర్మన్గా ఎలా ఉంటారనేది మనం ఆసక్తిగా చూడవస్తుంది. ఆయన ఉన్నటువంటి పదవులు కానీ ఆయన యొక్క ఎక్స్పోజర్ కానీ ఇది చాలా చిన్న పదవి అయినా కూడా దాంట్లో రాజ్యసభ వైస్ చైర్మన్ తప్పితే మిగతా ఉపరాష్ట్రపతిగా నిర్వహించే విధులు పెద్దగా ఉండవు. కాబట్టి ఆయన యొక్క పనితీరు కూడా రేపు ఒక కొత్త అవతారంలో కొత్త రూపంలో మనందరూ చూడబోతున్నాం అనిపిస్తుంది. ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు తనదైన శైలిలో సేవలు అందించారు. మరి ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు తన ప్రత్యేకతను ఏ విధంగా చాటుకుంటారు? ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు వారికి అభినందనలు తెలుపుతూ, ఈ విద్యార్థి దశ నుంచి కూడా ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, వివిధ శాఖల్లో పనిచేసినప్పుడు కానీ, ఆయన చేసిన విధానం కానీ, ఆయన మాట స్టైల్ కానీ అన్నింటిలో కూడా ఆయనకంటూ ఒక సొంత వరవడి, ఒక రహదారి వేసుకున్న వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఔన్నత్యం ఉంటుంది, ఆ ప్రత్యేకత చాటుకుంటారు. అంతేకాకుండా ప్రాసతోటి, అనర్గల్గా తన వాగ్దాటితోటి ఎంతోమంది ప్రతిపక్షం, స్వపక్షం, విపక్షం అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి, దేశ ప్రజల మన్నన పొందిన వ్యక్తి. అంతేకాకుండా టైర్లెస్ వాయిస్, అంటే అలుపెరగని గొంతు, అలసెళ్ళగని గొంతుతో ఏనాడు కూడా ఒక అసభ్యత, ఒక అబద్ధం కానీ, లేకపోతే ఒక అస్పష్టత కానీ, ఒక అశ్లీత లేని వాయిస్తో ఆయన ఎంతోమంది మన్ననలు పొందారు, తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. అలాగే రిలెంట్లెస్ జర్నీ, అంటే అవిశ్రాంత ప్రయాణం. ఆ ప్రయాణంలో ఆయన పదవుల కోసమో లేకపోతే ఒకళ్ళ మెప్పు కోసమో అడ్డదారి కానీ తొక్కకుండా, ఒక అవకాశం అనే దారి వైపు వెళ్లకుండా ఒకే ఒక రహదారి ఆయన ప్రయాణించింది. ఏంటంటే రైట్ రాయల్ రహదారి ప్రయాణించిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా తను ప్రత్యేకించి చాటుకుంటారు. అంతేకాకుండా ఈ రోజున ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన సృష్టికర్త కూడా ఈయనే. ఆ విషయంలో కూడా దేశంలో చాలా మన్ననలు పొందారు. అంతేకాకుండా ఈ రోజున సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఒక ఆదర్శమైన వ్యక్తిగా దేశం పట్ల నీతి, నిజాయితీ, ఆయనకున్న నిబద్ధత, నిరంతర కృషి, కష్టపడే తత్వమే ఈ స్థితికి తీసుకొచ్చిందండి. డెఫినెట్గా దానికి ఒక వన్నె తీసుకొస్తారు. అంతేకాకుండా ఇటు ఎన్నో ఒడిదుడుకులప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇటు స్వపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆయనకున్న ఓర్పు, చేర్పు, నేర్పు, కూర్పుతోటి తనదైన శైలిలో, తనదైన ఒక విధానంతో అందరి మనల్ని పొందిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా వస్తారు. అంతేకాకుండా ఆయనకున్న ఆ సమన్వయం కానీ, లేకపోతే సహనం కానీ, ఆ సమన్వయం కానీ, ఆ సమపాలన కానీ, సమయపాలన కానీ, ఆ సహజత్వం కానీ, ఆ సత్యశీలత కానీ ఇన్ని రంగాల్లో విజేతగా నిలపడానికి ప్రధాన కారణమైంది. కాబట్టి డెఫినెట్గా ఉపరాష్ట్రపతిగా తనకంటూ తను ఒక విశిష్టమైన స్థానాన్ని పొందుతారు, అందరి మనల్లో పొందుతారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదండి. చిదిరెడ్డి గారు, కేంద్రం నుంచి బలమైన తెలుగు నేతగా ఇన్నాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు సేవలు అందించారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవిని ఆయన అలంకరించబోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఉపరాష్ట్రపతిగా ఆయన ఎలాంటి కీలక భూమిక పోషించబోతున్నారు? క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటారు అని చెప్పేసి ఒకటి మనం ఏదో ఉన్నటువంటి యాజ్ పర్ రూల్స్ అనుకోవడమే తప్పితే ఖచ్చితంగా వారి యొక్క మార్గదర్శనం భవిష్యత్తులో ఉండబోతుంటారని ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా వాటిని నేర్పుగా అధిగమించైనా ఈ రాష్ట్రాలకు, 2 రాష్ట్రాలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో చేయించగలిగినటువంటి నేర్పరి, అటువంటి యొక్క చాణక్య నీతి ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాలు కూడా మీరు ఈ విభజన అయిన తర్వాత కూడా కేంద్రంలో కొన్ని గొప్ప విషయాల మీద 2 రాష్ట్రాలు విభేదించినా కానీ ఎక్కువ ఘర్షణాత్మక వైఖరి లేకుండా 2 రాష్ట్రాలకు న్యాయం చేయడంలో వారి యొక్క పాత్ర చాలా గణనీయమైంది. ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో ఇటు ఉద్యోగుల విధానం అయి ఉండొచ్చు, మొన్నటి టీచర్స్ ఏకీకృత సర్వీస్ విధానం అయి ఉండొచ్చు, లేకపోతే ఈ రకంగా అనేక విషయాల్లో వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని 2 రాష్ట్రాలు మనం విడిపోయినా కానీ
అన్నదమ్ముల్లాగా విడిపోయినా కానీ మనం బాగుపడాలని చెప్పి అనేక సార్లు చివరిగా కూడా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్ళి వారి నామినేషన్ సందర్భంలో మాట్లాడితే కూడా మీరు బాగా పనిచేసుకోవాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఎటువంటి ఘర్షణ ఉండకూడదని చెప్పేసి మళ్ళీ పంపించారు. ఉపరాష్ట్రపతిగా మీరు ఒకటి గమనించాలి ఏంటంటే రాజ్యసభ చైర్మన్గా అందరూ కేంద్ర మంత్రులు వారికి చాలా క్లోజ్ యాక్సెస్లో ఉంటారు. స్వతహాగా ఆయన ప్రొయాక్టివ్ పర్సనాలిటీ, ఈ సమస్యల పట్ల తత్వం స్పందించినటువంటి వ్యక్తి కాబట్టి మనకు ఒకవైపు మంత్రిగా కొద్ది వారు దూరమైనా కానీ మిగతా విషయాల్లో అక్కడ మంత్రులందరూ వారికి యాక్సెస్లో ఉంటారు. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఇవాళ అనేకమైనటువంటి కొత్త ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గరకు వచ్చాయి. నల్సార్ విశ్వవిద్యాలయం ఉండొచ్చు, లేకపోతే SRM యూనివర్సిటీ ఉండొచ్చు, మరొకటి ఈ అన్ని యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలు అయి ఉండొచ్చు. వాటన్నిటి కాన్ఫరెన్స్లు ఇటువంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వారు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఒక మన వ్యక్తి కావాలి, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఒక మహోన్నతుడి వ్యక్తి మనకు రావాలనుకుంటే ఇవాళ మీకు ఇమీడియట్గా కనపడేది వెంకయ్యనాయుడు గారు. కాబట్టి వారి మార్గదర్శనం ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాలకు ఉంటుంది. ఈ 2 రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్రను గణనీయంగా ఇంకింత ముందు తీసుకుపోయే విధంగా వారి యొక్క ఆశీస్సులు, దీవెనలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రభాకర్ రావు గారు, కేంద్ర పట్టణాభివృద్ధి సమాచార ప్రసార శాఖల మంత్రిగా బాధ్యతలు గతంలో నిర్వహించినటువంటి వెంకయ్యనాయుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ నేతలకు మంత్రిమండలిలో చోటు దక్కే అవకాశం ఏమేరుకుంది? వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ చైర్మన్గా వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఆయనకున్నటువంటి మంత్రి పదవిని ఖచ్చితంగా ఇక్కడి నుంచో అటు ఆంధ్రప్రదేశ్ నుంచో లేదా తెలంగాణ నుంచో ఎవరొకరికి ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. 18 తర్వాత ఏదో ఉంటుందని భావిస్తూ ఉన్నాం. సరే, ఎవరొచ్చినా అంటే ఈయనకున్నటువంటి ఒక ప్రత్యేకమైన అనుభవం కానివ్వండి, లేకపోతే రాజకీయ చతురత కానివ్వండి, లేకపోతే మొత్తాన్ని క్యాప్చర్ చేసే విధానం కానివ్వండి, వెంకయ్యనాయుడు గారిలో ఒక గొప్ప గుణం కూడా ఉంది. అవసరమైతే సిచ్యువేషన్ని క్యాప్చర్ చేస్తాడు, తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇదే ప్రాంతం నుంచి రాష్ట్రం విడిపోయినప్పుడు అనేకమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్ చూసినటువంటి వెంకయ్యనాయుడు గారు అదే రాజ్యసభ నుంచి తన ఉపన్యాసం కానీ ఇప్పుడు అక్కడ అదే చైర్లో కూర్చొని డిక్టేట్ చేసే విధానంలో ఇప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటారని మాకు ఒక స్వార్థంతో కాదు, అంటే లెజిటిమేట్ రైట్గా ఇచ్చినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఆయనకున్నటువంటి ఆలోచన విధానాన్ని మొత్తం హోల్ పార్లమెంట్ని ఈరోజు కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఈరోజు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేయింబొగుళ్ళు కష్టపడి పనిచేస్తున్నా ఈవెన్ వీ కెన్ రైజ్ ఫ్రమ్ ద డస్ట్ అన్నట్టుగా మేము ముందుకెళ్తున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు గారి సహకారం ఇప్పుడు దాకా ఉండింది, ఇంకా ఎక్కువ ఉండటానికి ఈ పదవి అవకాశం మాకు ఒక వరంలాగా మారే అవకాశం ఉంది. సో ఆయన మంత్రివర్గం నుంచి తప్పుకున్న తర్వాత శ్రీధర్ గారు చెప్పినట్టుగా అందరు మంత్రులు ఆయన కంట్రోల్లోకి వచ్చేస్తారు కాబట్టి ఒకవేళ జరిగితే మంచిదే. సో అది కూడా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది, లేదా తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది అభివృద్ధి చెందడం కోసం అనే స్వార్థంతో మేము ఆలోచిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఎన్డీఏ లేకపోతే యూపీఏకి ఉన్నటువంటి బలాబలాలు కానీ లేకపోతే అక్కడ జరిగే చర్చలు కానీ వీటన్నిటిలో అంతిమ తీర్పు అక్కడ అధ్యక్ష స్థానంలోంచి ఇవ్వాల్సి. మనం కొరియన్ చూసాం, మామూలుగా మెంబర్స్ లేచి నిలబడి ధర్నాలు చేస్తుంటారు, లేకపోతే డౌన్ డౌన్ అంటారు, జిందాబాద్ అంటుంటారు. కానీ అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఆయనే లేచి నిలబడి మాట్లాడే చైర్ను కూడా మనం చూసాం. నాకు తెలిసి వెంకయ్యనాయుడు గారు అలా కాకుండా చైర్లో కూర్చొని డిక్టేట్ చేసి, అంటే ఒక్కొక్కరితో ఒక స్టైల్, అంటే కురియన్ గారిని తప్పు అని నేను అనట్లేదు. ఈరోజు పార్లమెంట్లో చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. మొన్నే ప్రణబ్ ముఖర్జీ గారు ఒక మాట అన్నారు, వై డోంట్ యూజ్ డైలాగ్. అంబేద్కర్ చెప్తాడు, ఒక ధర్నా కన్నా డైలాగు చాలా పదునైంది అంటాడు, యూజ్ డైలాగ్ అంటాడు. మీరు పార్లమెంట్లోకి వచ్చేటువంటి మెంబర్స్ ఎవరైనా సరే రిప్రజెంటేటివ్స్ పార్లమెంట్ని బాయ్కట్ చేసి ఇష్యూస్ మీద వెళ్ళిపోయే కన్నా పార్లమెంట్లో చర్చించండి అని సీనియర్ మోస్ట్ ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినటువంటి కూడా చర్చలకి ప్రధానమైనటువంటి ఒక అనుకూలమైన వాతావరణాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా వెంకయ్యనాయుడు గారు ఈరోజు రాజ్యసభ ఇఫ్ పార్లమెంట్లో లోక్సభ ఫెయిల్ అవుతూ ఉంటే లేదు రాజ్యసభ ఈజ్ ఏ టోటల్ డిఫరెంట్ బాడీ అని చెప్పగలిగే నేర్పరితనాన్ని ఆయన ప్రదర్శిస్తాడని అనుకుంటున్నాను. ఇందాక సార్ చెప్పినట్టుగా సంఖ్య కూడా మారింది. ఎన్డీఏకి యూపీఏకి ఇంతకుముందు బీజేపీకి అంత సంఖ్య మన రాజ్యసభలో ఉండేది కాదు. నౌ ఆల్మోస్ట్ రాజ్యసభలో ఉన్నటువంటి 243లో ఎన్డీఏ 75 అయితే దానిలో బీజేపీ 56 మెంబర్స్ ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ని డామినేట్ చేసే బాడీగా ఈరోజు బీజేపీ ఎన్డీఏ వచ్చేసారు. సో కాబట్టి ఈ సభని నడిపే విధానంలో ఒక ప్రత్యేకమైన అంటే వాయిస్ని సపరేట్ చేయకుండా వెదర్ ఇట్ ఈస్ ఎ కాంగ్రెస్ పార్టీ ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ బీఎస్పీ వాళ్ళ వాయిస్ను కూడా సరిగా వినిపిస్తూ అందరికి సమానమైనటువంటి అవకాశాన్ని ఇచ్చే ఆ అధ్యక్ష స్థానాన్ని ఈయన ఆక్రమించే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాడని మేము నమ్ముతా ఉన్నాం తెలుగుదేశం పార్టీగా. నరేంద్ర గారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఒక వ్యక్తి
అదే సభకు చైర్మన్గా వ్యవహరించే అవకాశం కేవలం ఒక్క వెంకయ్యనాయుడికే దక్కింది. మరి రాజ్యసభ చైర్మన్గా ఆయన అందరినీ ఏ విధంగా కలుపుకుని వెళ్ళాలి? ప్రధానంగా ఆయన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఒక విధంగా అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఆయన నిన్న చెప్పారు, నాకు ప్రతి ఎంపీ కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయం, కాబట్టి నేను విడిగా వాళ్ళని ఓటు అడగాల్సిన అవసరం లేదని. ఇది ఒక విధంగా ఆయనకి అడ్వాంటేజ్కి వచ్చేది. అయితే రాబోయే 2 అందరి దృష్టి దేశంలో 2019 ఎలక్షన్ మీద ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ దృష్టితో ఉన్నాయి. లోక్సభలో ప్రతిపక్షాలకు సరైన నాయకులు లేరు, ఎవరు కూడా మాట్లాడే సరిగ్గా లేరు. అక్కడ ప్రభుత్వ పక్షానికి బాగా బలం ఉంది, వాళ్ళు మాట్లాడే అవకాశాలు కూడా లేదు. కాబట్టి జాతీయ స్థాయిలో అందరి దృష్టి కూడా రాజ్యసభ మీద ఉంటుంది. దానివల్ల దేశంలో ఉన్నటువంటి రాజకీయ ఘర్షణపూర్వకమైన వాతావరణ యొక్క ప్రభావం రాజ్యసభలో ఉంది. కాబట్టి అక్కడ రేపు ఆయన నిర్వహించేటువంటి పాత్ర ఒక సవాల్గా అని చెప్పొచ్చు. ఆయనకి నిజంగా ఆయనకి ఇప్పుడు వరకు ఆయన చేసిన పాత్ర వేరు, సభ పాత్ర వేరు. ఎందుకంటే ఆయన నియంత్రణ అంటున్నారు, కంట్రోల్ అంటున్నారు. రాజ్యసభలో చైర్మన్కి కంట్రోల్ చేయకూడదు, సభ నడపాలి. ప్రతిపక్షాల వాళ్ళు వేరే చోట తమ సమస్యలు వినిపించుకోవడం అవకాశం లేక ప్రభుత్వానికి వస్తారు. వచ్చినప్పుడు ప్రభుత్వం సాధారణంగా అటువంటి చర్చ అవకాశం లేకుండా వాళ్ళని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈయన వాళ్ళకి సమస్యలు కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా ప్రజల ముందు, సభ ముందు, ప్రభుత్వం ముందు చెప్పేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఒక సంధానకర్తగా రాజ్యసభ చైర్మన్ వహించాలి. ఆ విధంగా గురుతరమైన బాధ్యత. ఈయన పార్టీ ఎఫిలియేషన్తో కాకుండా ఇది చాలా ఆల్రెడీ దేశంలో మనం చూస్తాం. నిన్న గుజరాత్లో రాహుల్ గారి మీద దాడి జరిగింది, సిబిఐ దాడులు అనేకసార్లు ప్రతిపక్షాలు జరుగుతున్నాయి. గుజరాత్ ఎమ్మెల్యేలంతా కూడా కర్ణాటకకు వచ్చారు. నిన్న మహారాష్ట్ర అసెంబ్లీలో అయితే ప్రభుత్వ పక్షం వాకౌట్ చేస్తుంది, మంత్రులు సమాధానాలు చెప్పలేక. ఇటువంటి ఒక ఎన్నికల వాతావరణం దేశంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా రాజ్యసభలో సీనియర్ నాయకులంతా ఉన్నారు ప్రతిపక్షాలకి. వాళ్ళందరూ కూడా రాజ్యసభలో ప్రభుత్వానికి వాళ్ళతో కూడా పూర్తి మెజార్టీ లేదు. అన్ని బిల్లులు కనుక పాస్ కావాలంటే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడుతుంది, కాంగ్రెస్ మీద ఆధారపడలేదు. కాబట్టి అన్ని పక్షాలను కూడా గుడ్ హ్యూమర్లో ఉంచి వాళ్ళతో ఒక విధంగా స్నేహం కొనసాగిస్తూ అర్థవంతమైన చర్చలు వాళ్ళతో కూడా మన ఈ జిఎస్టీ వంటి బిల్లు మీద కూడా పార్లమెంట్లో సంపూర్ణంగా చర్చ జరపలేకపోయారు. ఇవాళ అంతా కూడా ముఖ్యంగా లైవ్ టెలికాజ్ ఈయన మొట్టమొదట చేయబోయేటువంటి కార్యక్రమం నాకు తెలిసినంతవరకు ఏంటంటే లైవ్ టెలికాజ్ వలన చర్చలకు అవకాశం ఉండట్లేదని. దాన్ని ఎందుకంటే స్పీకర్ చైర్మన్ సభ రికార్డు తీసేన మాటలు కూడా అప్పటికే రికార్డ్ అయిపోతున్నాయి తీసేసరికి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్ర అసెంబ్లీలో అయితే ముందు వాళ్ళు ఎడిట్ చేసి మాత్రమే తర్వాత ఇస్తారు, మన లైవ్ ఇవ్వరు. అలాంటిది కూడా రాజ్యసభ ప్రపోజల్ ఉంది. రాజ్యసభ యొక్క టీవీకి ఈయన ఆధీనంలో ఉంటుంది. రాజ్యసభ టీవీ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా వాళ్ళ ద్వారా వస్తాయి. దాంట్లో కూడా చాలా మార్పులు చేయబోతున్నారు. చివరిగా ప్రసాద్ గారు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, నిజాయితీ, దీక్షా దక్షతలో ఉన్నటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఆయన అందరివాడిగా పెద్దల సభకు మరింత గౌరవాన్ని ఏ విధంగా ఆపాదిస్తారు? వెంకయ్యనాయుడు డెఫినెట్గా అందరివాడే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తొలిమెట్టులోనే ఈ రాజ్యసభ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా తొలిమెట్టులోనే రేపు చైర్మన్గా వ్యవహరించబోతున్న ఆయన ఈ తొలిమెట్టులోనే విజయం సాధించారు. ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అందరి మెప్పు మొందబట్టే ఆ ఫిగర్ వచ్చింది. కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఇంకోటి ఏంటంటే ఆయనకున్న పెద్ద వెపన్ D3 వెపన్ పెట్టుకున్నాడు ఆయన. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా డైలాగ్, డిస్కషన్, డిబేట్ అండి. ఆ వెపన్ తోటి చక్కగా ఆయన మెప్పు పొందుతారు. ఈవెన్ ఆల్రెడీ మెప్పు పొందారు ఆయన. ఈ ఎలక్షను 516 ఫిగరే చెబుతుంది. దీనికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ నిదర్శనం అదేనండి. డెఫినెట్గా మెప్పు పొందుతారు, దానికి తెస్తారు. ఇంతవరకు ఎంతోమంది మహామహులు ఆ పదవిని అలంకరించారు. ఈయనకున్న ఇంకొక ప్లస్ ఏంటంటే ఆయనకున్న అనుభవం, ఆ నీతి, ఆ నిజాయితీ, ఆ నిబద్ధత. రెండవది ఇప్పుడు చైర్మన్గా కూడా ఆయన వ్యవహరిస్తారు కాబట్టి ఆల్రెడీ ఆయనకున్న అపార అనుభవం ప్లస్ ఆయనకున్న ఆ వ్యక్తులతో పరిచయాలతోటి డెఫినెట్గా ఈ విల్ డూ వండర్స్ అండి. నో డౌట్ ఇన్ దట్. చాలా గొప్పగా ఉంటుంది. ఆల్రెడీ మెప్పు పొందారు, ఇంకా మెప్పు పొందుతారు, వన్నీ కూడా తెస్తారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ నెల 11వ తేదీన ఉపరాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. పార్టీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా తనదైన శైలిలో సేవలందించిన ఆయన ఉపరాష్ట్రపతిగాను అదే స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంటారని అంతా ఆకాంక్షిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.